ఇప్పటికి ఇప్పుడు సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జగన్ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఖర్చు సంగతి అతనికి తెలుసు. అతను మ్యాక్సిమం తన నాయకుడికి తక్కువ ఖర్చుతో వెల్ సెటిల్డ్ అవ్వాలని చూస్తున్నాడు. వీళ్ళది ముందు మనకి ఇక్కడ పార్టీ అప్లిఫ్ట్ కావాలనే రూట్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. బేసిక్ సమస్య ఏమవుతున్నదంటే ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ. సరే, ఒకటి యువగళం అయిపోయింది, రాకదలరా అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దున ఎన్నికని ప్రచారం చేయాల్సిందే. మళ్ళీ ఆ 45 రోజులు, ఇప్పుడు నెల రోజుల్లో రోజుకి 2-3 చోట్ల తిరగాల్సిందే. అందులో పవన్ కళ్యాణ్ తిరుగుతాడు, చంద్రబాబు తిరుగుతాడు, జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు, ఈయన తిరుగుతాడు. అందరూ తిరిగినప్పుడు మళ్ళీ తిప్పాల్సిందే అక్కడ. అంటే మళ్ళీ ఖర్చు పెట్టాల్సిందే. అప్పుడు ఇక అభ్యర్థి ఖర్చు పెడతాడు అనుకో. అవును, అప్పుడు అభ్యర్థిని అనౌన్స్ చేస్తే అభ్యర్థి భారీ సభ పెట్టాలి, జనాలు తరలించాలి. రోజు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు. రోజు వాళ్ళ వెనకాల 100 మంది 1000 మందిని వేసుకు తిరగాలి కదా. ఒక్కడే పోతే వాల్యూ ఎట్టుంటది? ప్లస్ అంటే ఏంటి ఇక్కడ ఈ లోపం మనం చూస్తే సరైన ప్లానింగ్ లేదా టీడీపీలో, లేదంటే కూటమి వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లానింగ్ మిస్ అవుతుందా? అట్లేం లేదు, అది ఎప్పుడు అంతే ఉంటుంది. ఇద్దరు ముగ్గురు అదేదో సినిమాలో ఉంటది కదా, నలుగురిని ఎత్తుక్కో, ముగ్గురిని సెలెక్ట్ చేసుకో, ఇద్దరితో తిరుగు, ఒకటితో పెళ్లి చేసుకొని, అట్లాగా 4-5 ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అనుకుంటే అందులో 2-3 ఆరిపోతారు కదా లాస్ట్ ఎన్నికలు వచ్చేసరికి. అదే కదా వాళ్ళ